చాలా మంది స్టూడెంట్స్ అడుగుతా ఉన్నారు, పవర్ బిఐ గురించి చేయండి, బిజినెస్ ఇంటెలిజెన్స్ గురించి చేయండి, దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, దీనిలో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి. సో పవర్ బిఐ గురించి మాట్లాడుకోవాలి అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పవర్ బిఐ దేనికి సంబంధించింది అంటే, మైక్రోసాఫ్ట్ పవర్ బిఐ అంటే మైక్రోసాఫ్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్. ఎందుకు ఇది ఉపయోగపడుతుంది అంటే, సో మనం ఇప్పుడు ఎక్సెల్ షీట్ యాజ్ సింపుల్ యాజ్ దట్, వన్ వర్డ్ లో చెప్పాలి అంటే ఇది అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఎక్సెల్. సో ఎక్సెల్లో ఏ విధంగా అయితే ఫార్ములాస్ ఇవన్నీ వేసి మనము ఏ విధంగా అయితే మన అవుట్పుట్ని తీసుకొని చాలా లార్జెస్ట్ డేటా నుంచి మనము మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎలాగైతే ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఎక్సెల్లో తీసుకుంటామో దానికి అప్డేటెడ్ వర్షనే పవర్ బిఐ. ఓకే, దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 18,000 కంపెనీస్ అనేవి యూజ్ చేస్తున్నాయి ఆల్ ఓవర్ వరల్డ్. దీంట్లో ఏంటి అంటే 5.8% ఆఫ్ ది మార్కెట్ షేర్ అయితే ఉంది. రైట్, దీనికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చూసుకుంటే, శాలరీస్ లేకపోతే జాబ్ టైటిల్ ఏ విధంగా ఉంటాయని, దీనికి శాలరీస్ జాబ్ టైటిల్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూసుకుంటే, డేటా అనలిస్ట్ 4.25 lakhs పర్ యానంగా ఉంది. ఇంకొకటి వచ్చేసి బిఐ 4.83 lakhs. నెక్స్ట్ వచ్చేసి 4 lakhs సాఫ్ట్వేర్ ఇంజనీర్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ 7 lakhs, బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ బిజినెస్ అనలిస్ట్ 5.5L. సో నెక్స్ట్ విషయానికి వస్తే సీనియర్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ 10 lakhs, సీనియర్ డేటా అనలిస్ట్ 8 lakhs పర్ యానం దాకా ఉంది. రైట్, ఓవరాల్ గా చూసుకుంటే ఇది యావరేజ్ కెరియర్ బాగుంటుందా, సూపర్ ఉంటుందా అంటే బాగలేదు అని చెప్పలేము, కానీ వెన్ కంపారిటివ్లీ కొంచెం స్లో కెరియర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఇది ఒక టూల్ అంతే, ఇది సేమ్ లైక్ ఎక్సెల్ టూల్. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది దీనికి సంబంధించిన ఈ ఫార్ములాస్, క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉందంటే డెఫినెట్గా మీరు తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ మంది తీసుకుంటారు. అండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, డేటా సైన్స్లో ఈ పైథాన్, దాని తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, ఆ తర్వాత మెయిన్గా వచ్చే టూల్ ఏదైనా ఉంది అంటే అది పవర్ బిఐ టూల్. సో డేటా సైన్స్లో ఒక పార్ట్ ఇది కూడా ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, సో చాలా మంది పవర్ బిఐ నేర్చుకోవాలి అనుకుంటున్నారు. నా ఒపీనియన్ ప్రకారం పవర్ బిఐ నేర్చుకోవచ్చు, కానీ అంతగా శాలరీ గ్రోత్ అనేది ఉండదు. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, నచ్చితే జాయిన్ అవ్వండి. సో దీనికి సంబంధించిన పవర్ బిఐ యాజ్ సింపుల్ యాజ్ దట్, వన్ వర్డ్ లో చెప్పాలి అంటే పవర్ బిఐ ఈజ్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ పవర్ బిఐ ఈజ్ ద అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ ఎక్సెల్ అని నేను చెప్తున్నాను. సో యూ కెన్ గూగుల్ ఇట్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ signing off.